మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు. మీనరాశి వారికి ప్రస్తుత గోచారం విద్యాబుద్ధులను, పాఠాలను నేర్పేటటువంటి కాలంగా చెప్పవచ్చు. శని భగవానుని యొక్క స్థితి కారణంగా ఏది ఉన్నతమైనది, ఏది నీచమైనది, ఎవరు మనవారు, ఎవరు పరాయి అనేటటువంటి విషయాలను శని భగవానుడు మీనరాశి వారికి నేర్పుతూ ఉంటారు. అలాగే మనకు ఆదాయ సంబంధమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి, ఇంట్లో గృహ సంబంధమైనటువంటి విషయాలలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగాలలో మార్పు సూచిస్తూ ఉన్నది. అలాగే ఆదాయ మార్గాలు అనేటటువంటివి కొంతవరకు కొందరికి ఉపయుక్తంగా, మరికొంతమందికి ఇబ్బందికరంగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా వేరువేరుగా ప్రభావం కలుగుతుందని ఆలోచన చేసినప్పుడు ప్రస్తుత గోచార రీత్యా ఈ మీనరాశి వారికి ఎవరైతే ధర్మ న్యాయ మార్గాలను అనుసరిస్తూ ఉంటారో శని భగవానుడు వారికి విపరీతమైనటువంటి శుభయోగాలను కలిగిస్తూ ఉంటారు. ఎవరైతే అన్యాయ అక్రమ మార్గాలను ఎంచుకుంటూ ఉంటారో వారికి ఇబ్బందులు, గృహ సంబంధమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. వీటిని గమనిస్తూ ప్రస్తుత గోచారంలో ధన సంపాదన కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ మార్పును మనము గమనించవచ్చు. ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాలలో కొత్త అవకాశాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేస్తూ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయవచ్చు. మీరు చేసినటువంటి కొన్ని పనులు మీకు నిరాశను మిగులుస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటూ ఉంటారు. నూతనమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క సలహాల ద్వారా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రయాణాలలో కొంత లాభం కనబడుతూ ఉంది. చేసినటువంటి ప్రయాణాలు వృధాగా పోవు. అందువలన ఆనందంగా గడుపుతూ ఉంటారు. బంధువుల యొక్క సలహాలు, సహాయాలు అందుతూ ఉంటాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, మీ యొక్క జీవితానికి ఉపయోగపడేటటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవసరం రావచ్చు. కాబట్టి ఈ కాలంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు మీనరాశి వారు చేయడం చాలా ఉపయుక్తమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అలాగే చేసేటటువంటి పనుల్లో చిన్నపాటి ఆటంకములు కలుగుతూ ఉంటాయి. 1-2 సార్లు చేయాల్సినటువంటి అవసరం కూడా రావచ్చును. అలాగే ఆప్తుల కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం ఖర్చులు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము అభివృద్ధి కోసం మీ యొక్క జోబు నుండి కొంత ధనాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ధనాన్ని పొదుపుగా ఉంచుకుంటూ అవసరమైనటువంటి వారికి దానం చేయడం ద్వారా శని భగవానుని యొక్క అనుగ్రహము చేత ధనానికి, ఇతర అంశాలకు కూడా ఉపయోగంగా ఉంటుంది మనం చెప్పవచ్చు.